సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రాణాన్ని నిలుపుకునేందుకు అత్యవసర తాగునీటి రంగం సైతం నిర్లక్ష్యానికి గురైందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి సద్వినియోగం చేసుకుని ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ప్రకాశం బ్యారేజీ, కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువలకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, ఎమ్మెల్సీ అశోక్ బాబు, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ, పెడన, గన్నవరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు తదితరులతో కలిసి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి పసుపు కుంకుమలు సమర్పించి నీటిని విడుదల చేశారు. गजाननाय नमः, वक्रतुण्डाय नमः, स्वत्पकर्णाय नमः, हेरम्भाय नमः, स्कन्दपन्तेनाभ्यामृतष्टते ज्वालमालाकुलं भाते तन्नो विष्णुप्रचोदयात्। कात्यायनाय मङ्गलम् मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने। ओकेना ओके हिरण्यवर्णाम्बरणीं स्वर्णछत्रयां सर्वां हिरण्मयीं लक्ष्मीनाथवेदो ममादेवी जुगवान् సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు, అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు తాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క పట్టిసీమ సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణానదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర 40 లక్షల మంది పైబడి వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట నుంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు దార్శనికతకు ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిసీమ. ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమీక్ష కార్యక్రమం 2 రోజుల నుంచి దేవాదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో 7 ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి పనుల గురించి ఈవో వివరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమాలు గడిచిన 2 రోజులుగా దేవాదాయ శాఖ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది. నిన్న ప్రధానమైన 7 ఆలయాలు ఉన్నాయి. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆ తల్లి యొక్క ఆలయాన్ని కూడా కొంతవరకు వివరాలని తెలుసుకోవడం. ఈరోజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, ఆమె ఆశీస్సులు తీసుకోవాలని, ఆమెతోటి శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు కూడా పొందాలని కుటుంబ సమేతంగా మిత్రులతో కలిపి వచ్చాము. అన్ని దర్శనాలు పూర్తిగా చేసుకుని ఆశీస్సులు తీసుకున్నాం. జరిగేటువంటి అభివృద్ధి పనుల పట్ల కూడా కొంతమేరకు ఈవో గారు, అలాగే ఇంజనీర్లు, అర్చక స్వాములు అందరూ దాని గురించి వివరించడం జరిగింది. కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టాల్సినవి కూడా ఉంది. ఈ జరిగేటువంటి పనులు నాణ్యతతో ఉండాలనేటువంటి దానిలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదని చెప్పి అధికారులకు కూడా సూచించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క పవిత్రమైన ఆలయాన్ని మరింత పవిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి లక్షలాది మంది భక్తులు ఒక మన రాష్ట్రం నుంచే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వచ్చే అమ్మాయికి ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విలువైనటువంటి ఆమె యొక్క దర్శన భాగ్యం కలిగించాలని లక్ష్యంగా పనిచేస్తాము. అదేవిధంగా ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం బోగోలు గ్రామంలో భూతగాథ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి బోగోలు గ్రామానికి చెందిన పకీరమ్మ అనే ఆవిడ దగ్గర స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని మేము పూర్తిగా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని, కానీ ఇప్పుడు పకీరమ్మ మమ్మల్ని ఆ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని, ఈ విషయంపై కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తీసుకున్నామని, అయినా మమ్మల్ని మా స్థలంలోకి వెళ్లనివ్వటం లేదని పోలీసులు వారు కోర్టు మాకు తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గోగుల్ గ్రామంలో నరగల పకీరమ్మ గారి దగ్గర మేము 7 సంవత్సరాల క్రితం 10 సెంట్లు భూమి కొనుక్కున్నాం. కొన్ని గొడవల కారణంగా మా భూమిని కోర్టులో వేసాం. ఆ కోర్టు మాకు ఇండక్షన్ ఆర్డర్ ఇచ్చింది, పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్. దాంట్లోకి మేము వెళ్ళి ఇండేస్తున్నామని, దాంట్లోకి మేము ఏంటంటే నరగల పకీరమ్మ, నరగల భవాని వాళ్ళిద్దరూ వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు. మేము వేసిన షెడ్యూల్ తీసేశారు. మేము తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ మర్నాడు మా స్థలంలో ఫెన్సింగ్ వేసుకోవడానికి వెళ్తే మా మీద దౌర్జన్యానికి వచ్చి ఫెన్సింగ్ రాళ్ళన్నీ పనులు కొట్టేశారు. పోలీస్ స్టేషన్ 112కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఇద్దరిని ఎస్ఐ గారు రమ్మన్నారు అని అంటే మేము వెళ్ళాం, కానీ వాళ్ళు రాలా. మేము ఏ పోలీసులు చూసినా మేము ఎవరి దగ్గరికి రాము, కోర్టు కాగితాలన్నీ పిచ్చి కాగితాలు అని చెప్పేసి వాళ్ళు రాలేదు. మళ్ళీ ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్ళిద్దరి మీద 2వ తారీఖు 7వ నెల. అయినా కానీ వాళ్ళిద్దరి మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఈరోజు 8వ తారీఖు 7వ నెల మళ్ళీ మా సైట్లోకి వెళ్ళి మేము మళ్ళీ ఇండక్షన్ ఫెన్సింగ్ స్తంభాలు వేసుకుని మా పని మేము చేసుకుంటే వాళ్ళు కర్రలతో రాప్రోలు రాము అనే ఆయన మొత్తం ఈ గొడవకు కారణం. ఆయన టీడీపీ అధినేత. ఆయన ఒక వార్డు మెంబరు కాదు, పంచాయతీ ప్రెసిడెంటు కాదు. ఇట్లా గొడవలు రేపడంలో మాత్రం ముందరుంటాడు. ఆయన వల్లనే మాకు ఈ తగాదాలన్నీ. ఇంకో అతను జనసేన పార్టీ అధినేత అంట, జనసేన పార్టీ లీడర్ అంట, వెంకట ముత్యం అంట. అతను నా మీద చేసి నన్ను దౌర్జన్యం చేసి కొట్టాడు, కింద పడేశాడు. తర్వాత నరదల భవానీ ఆమె ఇద్దరు మొత్తం కొట్టేసి కింద పడిపోయి నేను హాస్పిటల్కి వచ్చాను. మా స్థలం, మా కోర్టు వారి కాగితాలు కూడా ఇవి తప్పు కాగితాలు అన్నారు. ఆ ఇండక్షన్ కూడా అది కరెక్టే కాదన్నారు. ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి అని చెప్పేసి మాకు 2 లక్షల క్యాష్, 5 సెంట్లు భూమి మాకు వెనక్కి ఇవ్వమని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విషయంగా మా భూమిని మాకు ఇప్పించవలసిందని కోర్టు వారిని కోరుతున్నాం.
ఏలూరు జిల్లాలో వ్యవసాయ సంక్షోభంలో ఉందని, అన్నదాతలు అప్పుల ఊబిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులనిచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని కోరారు. అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ కోరతాం. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే కాస్త ఓపికతో వినాలి. బయటకు వెళ్ళి రావడం సరే. ఇది చాలా దీర్ఘకాలం సాగినటువంటి వ్యవస్థ. అయితే రాజుగారి మిగతా అన్నీ కూడా గ్రామంలోని చాట, పుట్ట, దంప అవన్నీ నాదలు అల్లేవాడు. నాదలుంటుంది, అల్లేవాడు దూకుండేది, వాడు ఉంటుంది. నీళ్లు బట్టి నిలవంచుకోవడానికి కూడా, అన్నం వండుకోవడానికి కూడా, కూర వండుకోవడానికి దాకా ఇవన్నీ కూడా ఊళ్ళో ఉమ్మడి ఉండి తయారు చేశారు. ఊళ్ళో గ్రామంలో అవసరమైన అందరికీ బట్టలు కావాలి. బట్టల ఆ ఊళ్ళోనే పత్తి పెట్టేది. ఆ పత్తిని ప్రతి ఇంటికి రాక ఉండేది. ముందు ఉడికే వాళ్ళు, ఈ ఉడికిన వాళ్ళు మాత్రం ఊళ్ళో 4-5 కుటుంబాలు రాకేస్తారు. ఇట్లా 11 రకాల వృత్తులు ఉండేవి. 11 రకాల వృత్తులు ఉండేవి. ఈ వృత్తులు ఎవరు బయటకు వెళ్ళే ఏం లేదు. 2 వృత్తుల కోసం బయటకు వెళ్ళాలి. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప వ్యవస్థ భారతదేశంలో ఏర్పడింది. గ్రామీణ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక బయట ప్రపంచంతో ఏం పని లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవన్నీ బయట నుంచి తెచ్చుకునే రెండో వస్తువు. ఇది మౌర్య సామ్రాజ్యం ఉన్నంత కాలం కొనసాగమే కాకుండా మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది? రాజులు రాజకాలంతో యుద్ధాలు చేసుకునేవాడు. ఆ యుద్ధాల్లో ఒక ఓడితే ఆ రాజ్యాన్ని ఒక కబడించేవాడు. అట్లా రాజులు యుద్ధాలు చేసుకొని గెలిచిన వాడు యుద్ధాన్ని ఆక్రమించుకొని ఓడిపోయిన వాడు రాజులు యుద్ధాలు చేసుకున్న గ్రామాలు మాత్రం కలగలిగినట్లయితే ఉంటాయి. ఈ వ్యవసాయం, ఈ వృద్ధులు, ఈ గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ తయారు ఉంది. ఎవరన్నా అయ్యా నేను గుండం చేయలేను. గోదావరి నదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదని, ఆ విధంగా ఎవరైనా చేస్తే 2000 రూపాయల వరకు జరిమానా విధిస్తామని జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారి వెంకట సుబ్బయ్య హెచ్చరించడం జరిగింది. ఈ రోజు పోలవరం పరిధిలో టూరిజం బోర్డు యజమానులు, మత్స్యకారులు, అటవీశాఖ సిబ్బందితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి వెంకట సుబ్బయ్య మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్థాలను నదులు వేయడం వలన పెద్ద పెద్ద చేపలు తిని మరల వాటిని మనుషులు తినటం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. ఈ సమావేశంలో పోలవరం ఎఫ్ఆర్ఓ దావీద్ రాజు, కుకునూరు ఎఫ్ఆర్ఓ ఏడుకొండలు, ఏపీ టూరిజం మేనేజర్ సాంసరావు, మురళీకృష్ణ, పిన్నేపల్లి వాసు, అజయ్ చౌదరి, ప్రేమాల శ్రీనివాసు, పుల్ సురేష్ కుమార్ పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు మీ ఇక్కడ గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి మనకి కోయలంటాలపల్లి కానీ తర్వాత ఇంకా మన జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రం బార్డర్ వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువ నేషనల్ పార్కే ఉంది గోదావరి ప్రవహించేటువంటి ఏరియా అంతా. అందువల్ల ఈ నేషనల్ పార్క్ ఏరియాలో ఏమి చేయకూడదు, ఏమి చేయొచ్చు అనే దాని మీద ఫిషర్ మ్యాన్కి
మీ బోట్స్ యజమానులకు కానీ, బోట్స్ ఆపరేటర్స్ కానీ, బోట్స్ నడిపేటువంటి డ్రైవర్లు కానీ, లేకపోతే బోట్స్లో ఉండేటువంటి వర్కర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉండాలా. అవగాహన కల్పించిన తర్వాత ఖచ్చితంగా 100% వాటిని అమలు చేయాలా. నేషనల్ పార్క్ కాబట్టి వన్యప్రాణుల యొక్క ఇంపార్టెన్స్ లో దాని గురించి అని చెప్పేసి మెయిన్ గా ఈ అవగాహన కార్యక్రమాన్ని 20 డెసిబెల్కి దాటి సౌండ్ మనకి బయటకు రాకూడదు, అంత ఎక్కువ నేషనల్ పార్క్ ఏరియా. సో అదొక ఇష్యూ. ఇది ఒకటి మేజర్ ఇష్యూ అండి, సౌండ్ పొల్యూషన్ అనేది. మా సీనియర్ ఆఫీసర్స్ మాకు రిపీటెడ్గా అడుగుతున్న ఇష్యూ. మీరు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మా స్టాఫ్ అంటే మాకు ఏమైందంటే ఇటువరకు రోడ్ యాక్సెస్ ఉండేది మాకు ఆల్మోస్ట్ పాపకొండ దాకా. ఏదైనా లేట్ అయినా కానీ మేము ఏదో రకంగా రాగలిగేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే మేము బైక్ వేసుకుని వెళ్తుంటే 2-3 సార్లు మా స్టాఫ్ బైక్ మీద వెళ్ళేటప్పటికి ఆ బైక్ ఏదో ఒక రిపేర్ వస్తుంది. మా సైడ్ నుంచి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మా స్టాఫ్ ఎవరైనా కొంచెం బోట్ ఆపమని రిక్వెస్ట్ చేస్తే అది పిలవలేము, అది మీకు వినిపించదు. సో మన డ్రైవర్స్కి కొంచెం మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వీటికైతే మీరు ఖచ్చితంగా మాకు కోఆపరేట్ చేయాలి, ఎందుకంటే మాకు ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్టేషన్ సోర్స్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ సిబిఈటీ ఉంది, మీ అందరికీ తెలిసిందే. దానికి ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాము. సో మేము ఒకసారి అవకాశం ఉన్నప్పుడు ఇటు గెట్టపల్లి అటు నుంచి సరుకులు పంపించుకోగలుగుతాం. ఒక్కోసారి మాకు ఏమవుతుందంటే ఎమర్జెన్సీలు అట్లా తిరిగి వెళ్ళాలంటే 4-5 గంటలు పడుతుంది మాకు. దీనివల్ల మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ఆ ఇష్యూలో మాకు అవకాశం ఇవ్వండి. తర్వాత ఉన్న ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ మనం ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కానీ ఎవరో ఒకరు ప్లాస్టిక్ అయితే పడేయడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మంత్లీ ఒక క్లీనింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయాలి అనేది ఒకటి. ఇప్పుడు మనం పెద్ద బోట్లో పోయి మనం కలెక్ట్ చేయలేము. సో ఏవైతే ఫిషర్మెన్ బోట్స్ ఉన్నాయో మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మీరు ఫిషర్మెన్ కంపెనీ మీటింగ్ పర్పస్ ఏంటో ఒకసారి చెప్పండి. మీటింగ్ పర్పస్ చెప్పండి. ఈరోజు మీటింగ్ పర్పస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గోదావరి నదిలో వెళ్ళే బోట్లు కానీ, అక్కడ ఉన్న దేవస్థానం కానీ, వాటర్ బాటిల్స్, భోంచేసిన ప్లేట్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఏమి దాని నదిలో వేయకుండా డస్ట్బిన్లో వేసి ఒక పక్కకు తీసుకొచ్చి వాటిని వేరే చోట డంపింగ్ చేయమని చెప్పారండి. అవి ఆల్రెడీ మేము పాటిస్తున్నాం చాలా వరకు. ఇంకా కొంతమంది చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం రేంజర్ గారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిఎఫ్ఓ వారు మీటింగ్ పెట్టడం జరిగింది. పొల్యూషన్ వైల్డ్ నేషనల్ పార్క్లో మనం చేయవలసిన యాక్టివిటీస్ గురించి, ఏమేమి వ్యర్థాలు వేయకూడదు, ఏమేమి పనులు చేయాలనే దాని మీద మీటింగ్ పెట్టి బోట్ ఓనర్స్ అందరికీ అవగాహన కల్పించడం జరిగిందండి. ఇవాళ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథం గ్రామంలో కొండపై వెలిసిన శ్రీ 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 కనకవల్లి సమేత నరసింహస్వామిని ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు, ఏలూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమడుగు రవి, గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి సువర్ణ రాజు, ఆలయ కమిటీ కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు పూర్ణ కుంభంతో వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వ ప్రతిబంధక దోష నివారణార్థం సర్వకార్యేషు దిగ్విజయావత్యర్థ లక్ష్మీర్వహస్మదేవతాః అనుగ్రహ సాధ్యర్థ అస్య యజమానస్య పుత్రోద్భవస్య పరివార పుత్రోద్భవస్య రాంబాబ్రహ్మధేష్య సహ బ్రహ్మస్య సమానస్య క్షేమస్థైర్య. అంగన్వాడీ టీచర్లకు హాని చేసే లేబర్ కోర్టులు రద్దు చేయాలని సిఐటియు నాయకులు నత్తా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రవేశపెట్టిన లేబర్ కోర్టుల వలన పని గంటలు పెరుగుతాయని, వీటిని రద్దు చేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్వీఎస్ నారాయణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 కోట్లను
చేయాలి 4 లేబర్ కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ స్కీమ్ వర్క్లపై రాజకీయ వేధింపులు స్కీమ్ వర్క్లపై రాజకీయ వేధింపులు వ్యవస్థ చాలా సర్వనాశనం అవుతుంది. అందుకని మనందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, ఐకేపీ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి మెప్పా వాళ్ళు కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎట్టి విధమైన హాని జరిగినా మనమందరం ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా ధర్నా చేసామో అదే ధర్నా ఎవరైతే మనకి బాధ్యుడే ఎవరైతే ఉంటాడో అక్కడ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం. దాంట్లో ఏమీ వెనకబాటు పని అనేది లేదు. ఒకరికొకరు సహకరించుకొని స్కీమ్ వర్కర్లు ముందుకెళ్ళగలిగితేనే ఈ రోజున ప్రభుత్వాలు ఈ యొక్క రాజకీయ నాయకులు చేసే వేధింపుల్ని మనం ఎదుర్కోగలం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సిఐటి పిలిపిస్తుందో ఇవ ఫలానా చోట అన్యాయం జరుగుతుంది, ఫలానా వాళ్ళకే అన్యాయం జరుగుతుందని ఎప్పుడైతే పిలిపించి మీరందరూ ఈ విధంగా గ్యాదర్ అవుతారో వాళ్ళకు కూడా ఒక భయం అంటూ ఉంటుంది, రాజకీయ నాయకులకు కూడా. కాబట్టి మీ అందరికీ విన్నవించేది ఏంటంటే ఎవరికి అంగన్వాడీ వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చినా సరే మనందరం ఇదే రీతిలో ముందుండి మనం పోరాడాలని తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ ఏంటంటే కైకలూరు ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ అంగన్వాడీ ఒక టీచర్ని నువ్వు పనిచేయ మాకు అక్కర్లేదు పోమన్నాడు. మొత్తం ఆ సెక్టార్ మొత్తం ఉన్నటువంటి 400-500 మంది ఇంటి ముందు కూర్చున్నారు. దెబ్బకి సారీ చెప్పి మళ్ళీ ఆ ఎమ్మెల్యేని పంపించారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఐక్యతే దానికి నిదర్శనంగా ఉంటుంది. అంటే ఇక్కడ అంగన్వాడీ ఉదాహరించామంటే అంగన్వాడీ వాళ్ళు మేము ఎక్కువ మంది ఉన్నాము, వాళ్ళ 40-50 మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాకెందుకండి మీరు అనుకోవద్దు. రేపు మీకు వస్తుంది. ఎందుకు నియోజకవర్గంలో అంగన్వాడీలకే వచ్చింది. 3 అంగన్వాడీ వాళ్ళని ఒక ఆయన అయితే సెంటర్కి రావద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.